హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ చేసుకుందాము. ఈ జ్యూసు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూసు తాగటం వల్ల ఒంటికి చలువ చేస్తుంది, ఒంట్లోని నీరసాన్ని తగ్గిస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ జ్యూసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక టీ గ్లాసుడు సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి ఒక గ్లాసుడు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అలానే ఇంకొక గిన్నె తీసుకొని 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకోవాలి. ఇవి కూడా ఒక గ్లాసుడు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు రెండింటిని నానబెట్టుకుందాము. ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద పెట్టి ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని గరిటెతోని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అడుగు అంటుకోకుండా ఇలా గరిటెతోని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి మరలా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాసుడు పాలు పోసుకోవాలి. ఒక పావు లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఒక కాయ జ్యూస్కి పావు లీటర్ పాలు తీసుకుంటున్నాను. వీటిని కూడా గరిటెతోని కలుపుకుంటూ మరిగించుకోవాలి. గరిటెతోని కలుపుకుంటే మేగడ కడుతుంది. మేగడ కట్టకుండా ఇలా గరిటెతోని కలపటం వల్ల మేగడ కట్టదు. ఈ పాలు మరిగేలోగా మనము కర్బూజా కాయని కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను తీసివేసి దానిపైన ఉన్న పీల్ని తీసివేసి పీలర్తో ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకుందాము. ఈ ముక్కలతో పాటే ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలని షుగర్లో వేసి పౌడర్ పెట్టాను. దీంతో పాటే 2 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్కి తగిన విధంగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. పాలు ఇలా మరుగుతూ ఉంటే ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్లో కానీ చల్లని పాలల్లో కానీ కలుపుకొని ఉండలు లేకుండా ఈ పాలల్లో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల పాలు థిక్నెస్ వస్తాయి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ వేశాక ఉండలు లేకుండా గరిటెతోని బాగా కలుపుకోవాలి, లేకుంటే ఉండలు కడతాయి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు పాలని మరగనివ్వాలి. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి స్టవ్ ఆపాక మాత్రమే దీనిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకునే గరిటె తీసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇవి ఫిల్టర్ చేసుకుందాము. ఇవి గరిటెలో పోసి ఒక గరిటె తీసుకొని ఇలా అంటూ ఉంటే జ్యూస్ గిన్నెలోకి వస్తుంది. కాస్త కూడా వాటర్ వేయకుండా జ్యూస్ చేశాను. ఇది ప్యూర్ జ్యూస్. ఈ జ్యూస్ని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలు సగ్గుబియ్యం మిశ్రమంలో ఈ జ్యూస్ని కలుపుకుందాము. ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే జ్యూస్ని కలుపుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు ఇలా గరిటెతోని కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి కూడా దీనిలో కలుపుకుందాము. మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకొని గరిటెతోని ఇప్పుడు కూల్గా తాగాలి కనుక ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ వేశాక బాగా ఒకసారి కలుపుకొని గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్ అయితే రెడీ అయింది. ఈ వేసవి కాలంలో ఇలాంటి జ్యూసులు తాగటం వల్ల ఒంటికి చలువ చేస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. బయట కొనుక్కునే శీతల పానీయాల కంటే ఇంట్లో ఇలా చేసుకొని త్రాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.